తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారెంటీలో భాగంగా ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ అమలవుతూనే ఉన్నాయి. చాలా వరకు కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పటికే ఫ్రీ కరెంట్ని వాళ్ళు లబ్ధిదారులు పొందుతున్నారు. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 6 గ్యారెంటీలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఒకటి. దీనికి సంబంధించి ఆల్రెడీ మొదటి విడత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే రెండో దఫా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాము. సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇల్లు మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు. మొదటి విడతలో 6,600 ఇళ్ల నిర్మాణం ప్రారంభం. మనం ఫస్ట్ ఫేజ్ చూసినాము 6,600, 7,200 సంథింగ్ ఉండే, కానీ ఇప్పుడు 6,600 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ బిల్లులు చెల్లింపు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అయిపోతుంది. ఇంకో వారంలో వాళ్ళకి బిల్లులకు సంబంధించిన కూడా కాంట్రాక్టర్లకు బిల్లులను ప్రభుత్వం పే చేస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తవగా పలు ఇళ్ల నిర్మాణాలు సైతం మొదలయ్యాయి. ఇప్పటికే రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కారు భావించిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ఉండే, ఇప్పుడు లేదు. ఎన్నికల కోడ్ కూడా లేదు. ఇప్పుడు ఎటకేలకు కోడ్ సైతం ముగియడంతో సెకండ్ ఫేజ్ కోసం జిల్లాల వారీగా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హతలను బట్టి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇక 6,600 ఇండ్ల నిర్మాణం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే మొత్తానికి ఇప్పటి వరకు 6,600 ఇళ్ల నిర్మాణం పూర్తిగా వస్తుంది. దీనికి సంబంధించి బిల్లులు కూడా వారంలోగా పే చేస్తా అని ప్రభుత్వం చెప్తుంది. అయితే 6 గ్యారెంటీలో భాగంగా ఒకటి మహాలక్ష్మి పథకం, దాంట్లోనే మనకు ఫ్రీ బస్కి సంబంధించిన ఆ పథకం ఉంది. తర్వాత గృహజ్యోతి పథకం ఒకటి ఉంది. ఆ తర్వాత ఆసరా పెన్షన్లు ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు, ఫీజ్ రియంబర్స్మెంట్, అలాగే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, రైతులకు వచ్చే రైతు బంధు పథకానికి సంబంధించి రైతు భరోసా పేరు మీద 6 గ్యారెంటీల్లో ప్రకటించారు. సో దాదాపు 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి. మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్ కానీ, తర్వాత గృహజ్యోతి పథకం కొనసాగుతుంది, ఇందిరమ్మ ఇల్లు, అలాగే రైతులకు సంబంధించి రుణమాఫీ, ఇక విద్యార్థులకు సంబంధించి అలాగే ఈ యొక్క భరోసా ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్, ఆసరా పెన్షన్ ఇవ్వాల్సింది ప్రభుత్వం. సో ఆసరా పెన్షన్ని 2,000 నుంచి 4,000 చేస్తుంది, ఇంకా చేయలేదు. సో దాదాపు 4వ పథకం కూడా 6 గ్యారెంటీలో భాగంగా పూర్తయ్యే అవకాశం ప్రారంభమైంది. లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో ఇంకా 2 ఉన్నాయి. మహాలక్ష్మి పథకంలో కేవలం ఉచిత బస్సే కాకుండా మహిళలకు 2,000 రూపాయలు ఇస్తా అని చెప్పి గవర్నమెంట్, ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టింది. ప్రభుత్వం రాగానే ఆ మహాలక్ష్మి పథకంలో బస్తో పాటు మహిళలకు 2,000 ఇస్తుంది. ఇంకా 2,000 ఇవ్వట్లేదు. దాంట్లోనే గ్యాస్ కూడా ఉంది, కానీ మహిళలకు ఇండివిజువల్కి 2,000 ఇస్తాన్న ప్రభుత్వం ఇంకా దాని గురించి ఏమీ ప్రస్తావించలేదు. అది ఆ పథకం ఎప్పుడు పూర్తవుతుందో ఇంకా ఐడియా అయితే లేదు. అయితే ఈ 6 గ్యారెంటీలు కాకుండా ప్రభుత్వం ఇంకా హామీలు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో PCC అధ్యక్షుడిగా ఆయన ఈ 6 గ్యారెంటీలే కాకుండా చాలా వరకు ఇవ్వడం జరిగింది హామీలు. 6 గ్యారెంటీలతో పాటు చదువుకునే యువతులకు, చదువుకునే అమ్మాయిలకి ఫ్రీ స్కూటీ ఇస్తాడు. అది దాని ఊసు లేదు. అలాగే తులం బంగారం ఇస్తున్నారు, పెళ్ళవుతే తులం బంగారం ఇస్తున్నారు. ఇక ఈ 6 గ్యారెంటీలు కాకుండా అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ నెరవేర్చడం కష్టమే. కాకపోతే ఈ 6 గ్యారెంటీలు అయితే 4వ గ్యారెంటీ పూర్తయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వార్త అయితే మనం చూస్తున్నాము. ఈ ఇందిరమ్మ ఇల్లు నమూనా కూడా ఈ విధంగా ఉంది. నిజంగా ఈ విధంగా ఇస్తే కనుక అది లబ్ధిదారులకు ఒక వరం లాంటిది.